ఎప్పుడు కూడా ఇది సాతాను నుంచి వచ్చిన తలంపైన, సాతాను నుంచి వచ్చినటువంటి ఒక మాట అయినా, ఒక కుసకుసైనా, ఏదైనా అటువంటి ప్రేరేపణ కలిగిన దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. వాడితో సంభాషణ మొదలు పెట్టకూడదు, వెంటనే బంధించి వెళ్ళగొట్టాలి. మొదటి అధ్యాయము 27-28 చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడని? నరులను తన స్వరూపము. హల్లెలూయా. దేవుని సృష్టిలో దేవుడు ఈ లోకాన్ని సృష్టించక ముందు ఈ సృష్టికర్త అనేక రకాలైన సృష్టి చేశాడు. ఈ లోకము సృష్టించబడక ముందే దేవదూతలు ఉన్నారు. అవునా? హల్లెలూయా. మనకి తెలియనటువంటి ఎన్నో సృష్టించాడు దేవుడు. కానీ వాక్యములో వ్రాయబడ్డది ఈ లోకానికి సంబంధించినటువంటి సృష్టి గురించి వ్రాయబడింది. ఆమేన్. అయితే ఈ లోకంలో సృష్టించినప్పుడు నరుడు ఒక్కడే, తన సృష్టి అంతటిలో కూడా నరుడు ఒక్కడే దేవుని పోలి సృష్టించబడ్డాడు. అంటే దేవునికి మనం ఎంత ప్రత్యేకమైన ప్రజలమో ఒకసారి గమనించు. ఆమేన్. హల్లెలూయా. సాతాను ఎప్పుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను పట్టించుకోడు, నిన్ను ప్రేమిస్తున్నాడా, ప్రేమిస్తే ఎందుకు ఇలా చేస్తాడు, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని నష్టాలు, ఎందుకు ఇటువంటి ఇబ్బందులు, ఎందుకు ఇటువంటి అనారోగ్యాలు అనే ప్రశ్నలు మన హృదయాల్లో వాడు తీసుకొని వస్తూ ఉంటాడు, లేకపోతే సృష్టిస్తూ ఉంటాడు ఇటువంటి. కానీ మనము గమనించాల్సింది ఏంటంటే మన అనుభవాన్ని బట్టి మనము నడవకూడదు, కానీ దేవుడు ఏమి వ్యక్తపరుస్తున్నాడో దాన్ని బట్టి నడవాలి. దేవుడు మనం ఎంతగా ప్రేమించాడంటే, ఏ సృష్టికు దేవుడు చేసిన అనేక సృష్టిలు ఉన్నాయి, సృష్టికి సంబంధించిన క్రియలు ఉన్నాయి, ఏ సృష్టి గురించి కూడా ఆయన మరణించలేదు. మన పట్ల ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గ్రహించండి. మరొకసారి చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. సృష్టించినటువంటి ఈ మనిషిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వారిని ఆశీర్వదించెను. బ్లెస్డ్ అంటే ఎంపవర్డ్, వారికి సామర్థ్యం ఇవ్వడము. దేవుడు ఏమన్నాడు దాని తర్వాత చదువు. ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. చూడండి, ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి అధికారము దేవుడు మనిషికి ఇచ్చాడు. ఎలాగా? బై బ్లెస్సింగ్, ఆశీర్వాదము పలుకుతూ. ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుడు ఏ కార్యాన్ని జరిగించమన్నాడో అది పరిపూర్ణము చేయడానికి కావాల్సినటువంటి బలం అవసరం. ఉదాహరణకు మీకు ఉద్యోగం కావాలంటే చదువు అవసరం. ఆ పర్టికులర్ ఉద్యోగం కొరకు నువ్వు అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ క్వాలిఫికేషన్స్ కావాలి అంటారు, ఈ అర్హతలు లేకపోతే ఉద్యోగం నీకు ఇవ్వరు. అలాగే అంటే అది చదువుకొని నేర్చుకొని అర్హతను నువ్వు పొందాలి. అర్హత పొందినప్పుడే నువ్వు అప్లై చేయగలవు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. కాబట్టి దేవుడు మనకు ఒక దిశ ఇస్తున్నాడు, ఒక ప్రణాళిక ఇస్తున్నాడు, ఒక కార్యము జరిగించమని మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ అది జరిగించడానికి శక్తి అవసరం, అది జరిగించడానికి జ్ఞానం అవసరం, ఆ జరిగించడానికి కావలసిన సామర్థ్యము దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్నే బ్లెస్సింగ్ అంటాం. ఓకే, ఏమన్నాడు? సమస్తాన్ని లోబర్చుకో. ఒక మాట వినండి జాగ్రత్తగా. దేవుడు మనల్ని సృష్టించింది దేనికో లోబడ్డానికి కాదు, ప్రతిదాన్ని లోబర్చుకోవడానికి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనంలో ఉంచాడో, వారికి ఏదెను వనము పైన భూమి మీద కూడా ఆధ్వర్యం ఇస్తూ ప్రతి దానిని లోబర్చుకోమన్నాడు. అవునా? అవునా? చెప్పండి, అవునా కాదా? అవును. అటువంటప్పుడు మరి సాతాను సర్పముగా ఏదెను వనంలో ఎలా రాగలిగింది? ఆలోచించారా ఎప్పుడన్నా?
దాన్ని వెళ్ళగొట్టే అధికారము, బయలుపరిచే బయటకు నూకే అధికారము దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాదు, పాపము జరగలేదు, ఇంకా పాపంలో పడలేదు కాబట్టి వారు ఏ దిశలో నడుస్తున్నారో తెలుసా? దేవుని బిడ్డలుగా ఏది కూడా వారికి తెలియనటువంటి సంఘటన లేదు. కాబట్టి ఆ సర్పము చూడగానే వీడు దేవుని యొక్క శత్రువు అని వారికి తెలుసు. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. అయినా హవ్వ వాడితో మాట్లాడు, ఇది తప్పు. ఎప్పుడు కూడా ఇది సాతాను నుంచి వచ్చిన తలంపైన, సాతాను నుంచి వచ్చినటువంటి ఒక మాట అయినా, ఒక కుసకుసైనా, ఏదైనా అటువంటి ప్రేరేపణ కలిగిన దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, వినోదపరచకండి. వాడితో సంభాషణ మొదలు పెట్టకూడదు, వెంటనే బంధించి వెళ్ళగొట్టాలి. ఆమేన్. అవ్వ చేసినటువంటి పొరపాటు ఏంటంటే, పాపము చేయక ముందు, పాపంలో పడక ముందు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటో తెలుసా? వాడిని రానిచ్చింది గృహంలోనికి. ఏదేను వనం వారి గృహము. హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిమందికి ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద ఇల్లుండి, పెద్ద యార్డ్ ఉంటుంది. యార్డ్ అంటే బయలంటారు. చాలా పెద్ద ఏరియా ఉండి, పెద్ద గేట్ ఉండి, ఆ గేట్ నుంచి ఇంటికి రావడానికే 1/2 మైలు ఉంటుంది. అంతంత పెద్ద ఇల్లు ఉంటాయి. అదంతా వారిదే. ఆమేన్. ఆ 4 బెడ్రూమ్ హౌసే కాదు, వారికి ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా వారిదే. ఏం చేస్తారు? ఇంటికే లాక్ అయ్యారు, అక్కడ గేటు కూడా లాక్ వేస్తారు. ఎందుకు? దొంగలు రాకూడదని. వస్తే పట్టి వారిని తరిమేస్తారు, లేకపోతే పోలీసుకి అప్పచెప్తారు. అవునండి? నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. మరి దేవుడు ఏదేను వనం ఎవరికి అప్పచెప్పాడు? మరి సాతాను ఎందుకు రానిచ్చారు వీరు? సాతాను తెలియదా? తెలుసు. మొట్టమొదటి తప్పు ఏంటంటే నిర్లక్ష్యత. వారి యొక్క దేవుడిచ్చిన ఆధ్వర్యానికి నిర్లక్ష్యతతో జీవిస్తున్నారు. ఆ నిర్లక్ష్యతను చూసి సాతాను మెల్లిగా దూచుకొని వచ్చాడు. సర్పముగా వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు వాడితో సంభాషించడం అది ఇంకొక పొరపాటు. కార్యము జరిగించక ముందు గమనించండి ఒకటి, ఎవడు కూడా గుడ్డిగా పాపం చేయడు. హలో. ఆ సజెషన్ అంటే సలహా, ఆ సలహా, ఆ తలంపు, ఆ చిత్రము, ఇవి మొదట వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని ఆలోచిస్తూ ఉంటాం. మెల్లిగా ఒక నోటితో కాదు కానీ మనసులో సంభాషణ మొదలవుద్ది. సాతాను కంటే మంచి మార్కెటింగ్ పర్సన్ లేడెవడు కూడా. గమనించండి, మార్కెటింగ్లో సాతాను బెస్ట్. ఎందుకు? మరణాన్ని మెరిచేటువంటి జీవముగా అమ్మాడు అవ్వకి, ఆదాముని. అవునండి? హీ సోల్డ్ డెత్ ప్యాకేజ్డ్ ఇన్ లైఫ్. మరణాన్ని జీవముగా చూపిస్తుందని అమ్మాడు. హీ సెడ్ you can become like God, మీరు దేవుని వలె మారగలరన్నాడు. and that opened the door for death. అదే మరణానికి తలుపును తెరిచింది. అందుకే సంభాషించొద్దు. ఏ తలంపైన దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టయితే దాన్ని మీరు వెంటనే బంధించి యేసు ప్రభువుకి లోబర్చాలి. 2 కొరింథీ 10:4-5లో ఉంది. ఆమేన్. ఆమేన్. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి వితర్కమును పడద్రోసి. దేవుని జ్ఞానమును, దేవుని ఇంగ్లీష్లో ఉందంటే anything that exalteth itself against the word of God, we have to bring it into captivity under the rulership of Jesus Christ. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి తీసుకొని రావాలి. Every high thing that exalts itself against the knowledge of God, bringing into captivity every thought to the obedience of Christ. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి తీసుకురావాలి. హల్లెలూయా. 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 కానీ ఏం చేసింది అవ్వ? మాట్లాడడం, సంభాషించడం మొదలుపెట్టింది. సంభాషణ, కాన్వర్సేషన్ మొదలుపెట్టిన ఒకటి గమనించారు.
the more time you give to the devil, the more convincing he becomes. అపవాదికి మీరు ఎంత సమయం ఇస్తారో అంతగా మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. నీవు గెలవలేవు. వాడు చాలా వయసు గలవాడు. నీవు మహా అంటే 20, 30, 40, 70, 80 ఏళ్ళు ఉంటావు. వాడు వందలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు. వాడికున్న జ్ఞానములో మనకి ఇంత పిసరు కూడా లేదు. ఎందుకో తెలుసా? దేవునితో ఉన్నాడు. ఒకప్పుడు దేవుని దూతగా పనిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వాడి పేరు ముందు లూసిఫర్ కాదు. దేవుని దగ్గర ఉన్నటువంటి మేజర్ ఏంజల్స్, ప్రధాన దేవదూతలు మిఖాయేలు, ఎల్ అంటే దేవుని పేరు, గబ్రియేలు, వీడి పేరు హెల్. ఇంతకు ముందు పాపంలో పడక ముందు హెల్. ఆ హెల్ నుంచే వచ్చింది హలాల్. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటో. జ్ఞానం ఉన్న వారికి నేను చెప్పింది అర్థమైంది. కొద్దిమందికి ఏం చెప్పాడో పాస్టర్ గారు అని విభ్రాంతి చెందుతున్నారు. లూసిఫర్ వాడికి ఉన్న జ్ఞానము కంటే నీకంత జ్ఞానము లేదు. అర్థమైందా? అందుకే వాడిని వినోదపరచకండి, వాడితో సమయం గడపకండి, వాడితో సంభాషించకండి. ఇది సాతాన్ నుంచి వచ్చిందని తెలిసిన వెంటనే దాన్ని బంధించి యేసు ప్రభువుకి లోబర్చాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి
ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.